అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. ఈరోజు బగారా రైస్ ఎలా చేసుకున్నాము తెలుసుకున్నామండి. ఇది కొత్తగా నేర్చుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చాలా బాగుంటుంది టేస్ట్, అంటే తొందరగా అయిపోతుంది. జస్ట్ మనం కర్రీ లేకపోయినా కూడా తినేయచ్చు, బాగుంటుంది టేస్టీగా. బ్యాచిలర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఈ కడిగేసి బియ్యము బాగా 3-4 సార్లు కడిగి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసానండి, 1 స్పూన్ ఆయిల్ వేసాను. నేను 2 కప్సే తీసుకుంటున్నాను కదా, అందువల్ల తక్కువ వేసాను. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము 3 ఎర్రగడ్డలు తీసుకున్నాండి. దీనికి ఎర్రగడ్డలే మెయిన్ ఎక్కువ. 3 పచ్చిమిరపకాయలు, మనం గరం మసాలా వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు 3 వేసాను. ఈ అన్నం బాగా టేస్టీగా రావాలంటే మెయిన్ ఏమంటే ఈ ఎర్రగడ్డలు బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు అన్నీ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, పువ్వు, అనాస్ పువ్వు, అనాస్ మొగ్గ, ఇవన్నీ హోల్ గరం మసాలా అనుకోండి, జీలకర్ర కూడా వేసాను. ఇంటే సాజీరా బాగా స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ హోల్ గరం మసాలా నేను కొంచెం వేసానండి, ఎందుకంటే నేను 2 కప్సే పెట్టాను కదా, అందుకనేసి. మీరు 4 కప్స్ అనుకోండి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 స్పూన్స్, అంటే 1 స్పూన్, అది చిన్న స్పూన్ కాబట్టి 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేస్తున్నాను. నేను ఫస్ట్ గరం మసాలా ఎందుకు వేయలేదంటే అది మాడిపోతుందండి. ఎర్రగడ్డలు బాగా చాలాసేపు వేగాలి కదా, అందుకనేసి. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత గరం మసాలా వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ వేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్కు కింద అడుగు పట్టకుండా నీట్గా ఉంటుంది, బాగా వేగిపోతుంది. ఫస్ట్ అల్లం వెల్లిపాయ వేసామంటే కుక్కర్కి పట్టేసుకుంటుంది, మాడిపోతుంది. ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్నాం కదా బియ్యము, 2 కప్స్కి 4 గ్లాస్ వాటర్. ఇది 3 కప్స్ ఉడుకుతుందండి కుక్కర్. ఇప్పుడు రైస్ మొత్తం నానబెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకున్నాము. ఒక 1/2 అవర్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాము. పుదీనా వేసుకుంటే కూడా బాగుంటుందండి. పుదీనా లేదు, కొత్తిమీర వేసాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. కొత్తిమీర అంటే పుదీనా వేసుకోండి, అంటే ఎక్కువ వేయద్దండి, ఫ్లేవర్ మళ్ళీ పుదీనా రైస్ లాగా వచ్చేస్తుంది. అందువల్ల జస్ట్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టేసి 3 విజిల్ రానియండి, సరిపోతుంది. కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారండి, వాటర్లోనే కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటారు. నాకు అది నచ్చదు పెద్దగా. ఇట్లా సింపుల్ ప్రాసెస్లోనే అయిపోతుంది, బాగుంటుంది కూడా టేస్ట్. ఇప్పుడు 3 విజిల్ వచ్చిన తర్వాత రైసు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము. చూడండి పొడిగా ఎంత బాగా వచ్చింది. చికెన్ లెగ్ కానీ, ఎగ్ రైస్ లెగ్ కానీ, ఎగ్ కర్రీ లెగ్ కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్.
మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో మంచి మంచి వీడియోస్ పెడతానండి.